స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే ఆలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ నిండు హృదయముతో పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా విడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని. అందరూ కలిసి క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని. ఆనందగానము నే పాడనా ఆనందగానము నే పాడనా. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగి ఉన్న అనుబంధమే. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగి ఉన్న అనుబంధమే. సృజనాత్మకమైన నీ కృప చాలు. నే బ్రతికున్నది నీ కోసమే. సృజనాత్మకమైన నీ కృప చాలు. నే బ్రతికున్నది నీ కోసమే. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. అందరూ కలసి చప్పట్లు కొడు.
అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను పాడాలి. నే ఆలయక నడిపించెను నన్ను నీడగా వెంటాడెను నే
యేసయ్యా నీలో నీలోనే నీలో నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా 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 ఆనందమే పరమానందమే ఆనంద రివన శబన చరబర పరమానందము నీలోనే నిజమైన ఆనందము నీలోనే ఉంది ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా నీలో నా యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన అతి ఆరాధన నీకే ఆరాధన ఆత్మలు ఆరాధించుదాం నీకే ఆరాధన నీకే ఆరాధన 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 నీకే ఆరాధన నా యేసయ్యా నా యేసయ్యా నీకే నా యేసయ్యా 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 నా ప్రాణమా నా జీవమా నా సర్వమా నీవే నా యేసయ్యా నీవే నా యేసయ్యా నా ప్రాణమా నా జీవమా నా సర్వమా నీవే 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 నా యేసయ్యా 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 ఆరోగ్యము నీవే నా యేసయ్యా సంరక్షణ నీవే నా యేసయ్యా ఆనందము నీవే నా యేసయ్యా స్తుతిగానమా నీవే నా యేసయ్యా నా యేసయ్యా సమస్తము నీవే 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 నీవేనయ్యా మాకు నీవేనయ్యా నీవేనయ్యా ఆత్మలో హర్షిస్తూ నీవేనయ్యా నీవేనయ్యా నా తండ్రివి నీవేనయ్యా నా రాజువు నీవేనయ్యా ఆలోచన నీవేనయ్యా యేసయ్యా నీవేనయ్యా ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తున్నవేళ ఆరాధ్యుడా అద్వితీయుడా స్తోత్రార్హుడా బలవంతుడా శక్తివంతుడా ఆరాధన నీకేనయ్యా నీకేనయ్యా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీవేనయ్యా మహాగణుడివి మహోన్నతుడైన గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రములయ్యా మా మధ్యలో సంచరించువాడా నీకు స్తోత్రములయ్యా ఈ దివ్యమైన సమయమును మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములయ్యా నీ వాక్కు కొరకు మేము ఎదురు చూస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడండి అయ్యా వినగలిగే చెవులు గ్రహించే హృదయాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా విరోధమైనవన్నీ లయపరచమని సమయం అంతటిని మీరు మాకు దీవెనకరంగా మార్చమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. మంచిది. ఈ దినం ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. మీ పక్కన కూడా కొంచెం ఒకసారి వందనాలు చెప్పుకొని చిరునవ్వుతో
దేవుని వాక్యం చూసుకుందాం. ప్రభు చక్కని వాక్కు మన కొరకు సిద్ధపరిచారు. కీర్తనలు 29వ కీర్తన ఈరోజు వాక్య భాగంగా 11వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన 29వ కీర్తన 11వ వచనం. పాత నిబంధన 465వ పేజ్. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. జ్ఞాని అయిన నాయకుడు, భక్తుడు, రాజు, అభిషక్తుడు, దేవునికి హృదయానుసారుడు ఎవరు? దావీదు. మరి ఆ దావీదు రాస్తున్న మాటలు మనం గమనిస్తే దావీదు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు. ఏమిస్తాడు? అనుగ్రహించటం అంటే ఇవ్వటం. ఇంగ్లీష్ బైబిల్లో స్ట్రెంగ్త్ అన్న మాట రాయబడి ఉంది. దేవుడు ఇచ్చేవాడే. ఏమి ఇవ్వగలడు? దేవుని లేఖనం మనం గమనిస్తే ఈ సంవత్సరం ప్రారంభాలు ఇవన్నీ. ఈ ప్రారంభంలో ప్రభు ఇచ్చే ప్రతి మాట మన జీవితానికి ఒక ఆశే, ఒక నిరీక్షణకు ఆధారం. ఈ సంవత్సరం ప్రభు మనల్ని ఎలా ఉంచాలనుకుంటున్నాడు, ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన గ్రహింపు, ఇవన్నీ. ఆయన ఉద్దేశం ఒకటే, మనం ఎప్పుడు బలంగా ఉండాలని, బలహీనంగా ఉండాలని కాదు. దేవుడు మనల్ని కోరుకున్నది కూడా అందుకని మనం బలవంతులుగా ఉండాలి. కానీ ఈరోజు లోక పరిస్థితులు లేవు. చాలామంది చాలా బలహీనులుగా ఉంటున్నారు. ఆరోగ్యంగా కొంత ఏదైనా ఒక గంట పని చేస్తే ఇంకా ఆ రోజంతా రెస్ట్ తీసుకుంటారు. కొంచెం ఏదైనా ఒక శుభకార్యం జరిగితే ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు తోకోవటం, చెప్పరేంటండి, పూడ్చుకోవటం, తోకోవటం, పూడ్చుకోవటం. ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే ఎక్కడో చోట తీసుకురావటం, ఆ తీసుకొచ్చిన గొయ్యిని మరలా పూడ్చటం, మరలా తెయ్యటం, మరలా పూడ్చటం. జీవితంలో బలహీనంగానమైన పరిస్థితులే కనబడుతున్నాయి. ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయతలో కూడా అంతే. ఆత్మీయతలో కూడా సరే, ఈరోజు కొంచెం ఆత్మలో హుషారుగా ఉంది, ఆత్మలో ఆనందించగలుగుతున్నాను, ఆత్మలో బలంగా ఉన్నాను అని అనుకుంటే ఈ వారం రోజుల తర్వాత మరలా పరిస్థితి గమనిస్తే ఆత్మలో అంత ఫలభరితంగా లేని స్థితి, బలహీనమైన స్థితే కనబడుతుంది. కానీ బలము చేత నడిపించబడే స్థితి లోకంలో కనిపించట్లే. కానీ ఈరోజు ఉందే, ఈరోజు వర్తమానం బలాన్ని గురించి కాదు, మరలా బలాన్ని గురించి కాదు ప్రభు మాట్లాడాలనుకుంటుంది. సంపూర్ణమైన బలము గురించి ప్రభు మాట్లాడాలనుకుంటున్నారు. సాధారణమైన బలం కాదు, ప్రభు ఈరోజు మాట్లాడాలనుకుంటుంది సంపూర్ణమైన బలం, అధిక బలం. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం గమనిస్తే 66. ఈ 66 పుస్తకాల్లో చాలామంది భక్తులు ఉన్నారు. ఎంతమంది భక్తులు అంటే అంతమంది ఉన్నారు. ఆదాము దగ్గర నుంచి మొదలు పెడితే ఆఖరి భక్తుడు ఎవరు? యోహాను భక్తుడు వరకు ఎంతోమంది భక్తులు ఉన్నారు. వీళ్ళు బలము చేత నడిపించబడిన వారు ఉన్నారు, అధిక బలము చేత నడిపించబడి ఉన్నారు. ఈరోజు మరొక మాట, మహాబలము చేత కూడా నడిపించబడిన వారు ఉన్నారు. హల్లెలూయా. నా ప్రభు దాని గురించి మాట్లాడాలనుకుంటున్నారు. నీకున్న ఈ స్థితిలో సరిపెట్టుకుని జీవించేద్దాము అనుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. ఇంకా చాలే, ఇంకా ఈ జీవితానికి ఇది చాలే అనుకుంటూ జీవించేవారు ఉన్నారు. అలా కాదు, బలము నుండి అధిక బలం, అధిక బలము నుండి మహాబలం. హల్లెలూయా. ఇది దేవుని ఉద్దేశం. చాలామంది జీవితంలో దేవుని చేత ఎంతో కొంత బలాన్ని పొందుకున్నాంలే, కొంత ఆరోగ్యం వచ్చింది, కొంత ఆర్థికంగా కుదుటపడ్డాం, కొంత ఏదో ఉద్యోగం ఉంది, కొంత వ్యాపారం ఉంది, ఏదో జీవితానికి కావాల్సిన కొంత ఉంది, సరిపెట్టేసుకుంటున్నారు. లేదు, ఇప్పుడున్న బలము కంటే అధిక బలం మనం పొందుకుందుముగాక. అధిక బలము నుంచి ఇదిగోండి మహాబలాన్ని పొందుకుందుముగాక. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి. ఇది దేవుని సంకల్పం మనందరి పట్ల. అందుకనే పాల్ యాంగ్చో గారు
ప్రపంచంలోనే లక్షల మంది ప్రజలను దేవుని వైపు మళ్లించిన గొప్ప సేవకుడు, సంఘ కాపరి. ఆయననే మాట ఏంటంటే, జీవితంలో ఉన్న దాంట్లో క్రైస్తవుడు అనేవాడు సరిపెట్టుకోకూడదు. దేవుని మీద ఆశ కలిగి ఇంకా దేవుని దగ్గర విశ్వాసంతో ఇంకా పొందుకోవాలి ఆశీర్వాదాన్ని. అందుకని ఆయన జీవిత చరిత్ర కానివ్వండి, ఆయన రాసిన పుస్తకాల్లో కానివ్వండి, రాయబడిన మాటలు మనం గమనిస్తే, క్రైస్తనేవాడు ఆశలు లేనివాడు, కోరిక లేనివాడు, దేవుని విశ్వాసం కలిగి అసలు క్రైస్తవుడే కాడు అంటాడు ఆయన. 20 మంది ఉన్నప్పుడు 200 సంఘాన్ని కట్టాడంట. 200 మంది ఉన్నప్పుడు 2000 పట్టే మందిరాన్ని కట్టించాడంట. 2000 మంది విశ్వాసులైనప్పుడు 20,000 మంది పట్టే విశ్వాసులు పట్టే మందిరాన్ని కట్టించి 20,000 అవగానే 2 లక్షల మంది పట్టే మందిరాన్ని కట్టించాడు. ప్రపంచంలో ఈరోజు అతి పెద్ద మందిరం ఆయనదే, కొరియా దేశంలో ఉంది. ఆయన విశ్వాసం అంత గొప్పది. చాలే 20 మంది, 200 మంది, 2,000 మంది, 20,000 మంది, 2 లక్షల మందిగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. బలము నుండి చెప్పండి, అధిక బలము నుండి మహాబలం. 2025 నా ప్రభు మన పట్ల అటువంటి కార్యము చేయనుగాక. నేను పాస్టర్ గారితో పొద్దున అదే అన్నా, చాలా ఇంకా సేవ రిలాక్స్ అయిపోదామా, దేవుడు ఏదో ఎన్నికేపాటు మందిరి ఇచ్చాడు, ఆటోనగర్ మందిరి ఇచ్చాడు, అమ్మయ్య ఆ గంగూరుది 1 సంవత్సరం 2 సంవత్సరాలు నిదానంగా వెళ్తుంది, చాలా ఇంకా. కొంతమంది చాలే అంటున్నారు, నేను పాస్టర్ గారితో చాలదు మనకి ఇది. ఇక్కడ దీనికోసం అయితే ప్రభు మనల్ని కోరుకునేవాడు కాదు. ఆయన పట్ల మన పట్ల ఏదో ఉద్దేశం ఉంది, దాన్ని మనం అందుకోవాలి. బలము నుండి అధిక బలము నుండి మహాబలం. ఈరోజు ఆ మాట మీ మదిలో ఉండాలి. మహాబలం. నా దేవుడు అటువంటి గొప్ప కార్యాలు మన పట్ల చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ 66 పుస్తకాలలో బలము నుండి అధిక బలాన్ని పొందుకున్న వారు ఉన్నారు, అధిక బలము నుండి మహాబలము కలిగిన వారు ఉన్నారు. మరి వాళ్ళని ఏమంటారో ఈ కాలం భాషలో పిల్లల్ని అడిగామనుకోండి, పిల్లలు ఏమంటారు? వాళ్ళు ఏంటి తమ్ముడు, సూపర్ మ్యానా? అంటే ఎవరు చెయ్యనివి, ఎవరి వల్ల కానివి ఎవరైనా చేశారనుకోండి. ఉదాహరణకు ఇదిగోండి, ఇది ఒక 4 పట్టుకోవాలి లేపాలంటే లెగవదు. అదే పండు వచ్చి ఇలా పట్టుకుని లేపుకెళ్ళిపోయి అక్కడ పెట్టేశాడు అనుకోండి, అందరు ఎట చూస్తారు, ఇదేంటారు బాబు 4 పట్టుకోవలసిన దాన్ని ఒక్కళ్ళు లేపుకెళ్ళిపోతున్నాడు, చూస్తాకేమో సన్నగా ఉన్నాడు, ఈ బలం ఎక్కడది అనుకుంటారా లేదా? నేను దాన్నే మహాబలం అంటున్నా. బలము నుండి అధిక బలము నుండి ఆ మహాబలము పొందుకున్నవారు బైబిల్లో కొంతమంది ఉన్నారు. సుమారు ఒక 4-5 ఉన్నారు, కానీ సమయాన్ని బట్టి ఒక్క 4 మాత్రమే మీకు చూపిస్తాను. ఎందుకు వాళ్ళకి ఆ మహాబలం పొందుకున్నారు? ఏ బలం అది? ఏ బలము చేత వారు అంత బలాన్ని పొందుకున్నారు? దేనిని బట్టి దేవుడు ఆ బలాన్ని వారికి ఇచ్చాడు? ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రభు మరొక్కసారి చెప్తున్నాడు, బలాన్ని నేను ఇచ్చాను కానీ చాలదు, ఇదిగో బలము నుండి అధిక బలాన్ని మీరు పొందుకోవాలి, ఆ అధిక బలము నుండి మహాబలము కూడా పొందుకోవాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. కాస్త బిగ్గరగా చెప్పండి. ఉన్నదానికి ఏడవలేకపోతున్నాం, ఇంకా అధిక బలం అంటున్నాడు, మహాబలం అంటున్నాడు. ఎక్కడిది ఎంత? లేదండి, నువ్వు పొందుకోవాలని నీకు ఆశ ఉంటే ఈరోజు ఒక మార్గాన్ని ప్రభు చూపాలనుకుంటున్నారు. చూడండి లేఖనం. మొట్టమొదటిగా ఎవరు? న్యాయాధిపతుల గ్రంథానికి రండి. 16వ అధ్యాయం 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16:6 చదవండి. 213వ పేజ్. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి. ఆగండి అక్క, ఏ బలం అంట? వచ్చిందా? మన టైటిల్ వచ్చిందా? ఏ బలం అంట? మహాబలం. ఎక్కడి నుంచి వచ్చింది నీకు?
ఇంత బలం ఎక్కడది? నా మాటలు వినండి. గొర్రె పిల్లను చీల్చినట్లుగా, ఏమండి, మేకను చీల్చినట్లుగా సింహాన్ని పట్టుకుని చీలుస్తూ ఉన్నాడు సంసోను. గొర్రెపోతు వేగము కంటే, చిరుత వేగము కంటే వేగముగా పరుగులు తీస్తూ 300 నక్కలను పట్టుకుని ఆ తోకలకి నిప్పంటించి ఫిలిస్తీన్ల సర్దారుల యొక్క గోధుమ తోటలను వదిలాడు, తగలబెట్టాడు వాటిని. ఒక్క నక్కని, కుక్కను పట్టుకోవడం మన వల్ల కాదు. అటువంటిది 300 నక్కలు పట్టుకున్నాడంట. ఎంత వేగంగా పరుగులు తీస్తే పట్టుకున్నాడు మీరు ఆలోచన చేయండి. 2, ఒక్క గాడిద దవడ ఎముకను పట్టుకుని ఎంతమందిని చంపాడు? 1000 మందిని. వీడేదో విచిత్రంగా ఉన్నాడు వీడు, అలా కాదని చెప్పని అతన్ని తాడుతో కట్టేశారు. కట్టేస్తే ఆ తాడును సైతం తెంపుకున్నాడు. ఆ తర్వాత మోకులు తెచ్చారు, మోకులను ఇంకొంచెం లావి, వాటితో కట్టేశారు, వాటిని కూడా తెంపేసుకున్నాడు. ఇలా కాదురా, ఈ తాళ్లతో మోకులతో సరిపోవట్లేదు, ఇదిగో సంకెళ్ళతో బంధిద్దామని ఇనుమును కరిగించి అతని కొరకు ప్రత్యేకంగా కొన్ని సంకెళ్ళు చేయించి తీసుకుని వచ్చి బంధించారు. కానీ వాటిని కూడా మాట్లాడరేంటి, తెంపేసుకున్నాడు. అందుకుని అంటున్నారు, ఒక మనిషి వల్ల కానిది నీ వల్ల ఎలా అవుతుంది? సింహాన్ని ఎలా చీల్చావు? 1000 మందిని ఎలా చంపావు? ఈ 300 నక్కలను ఎలా పట్టుకున్నావు? ఈ సంఖ్యలు ఎలా తెంపుతున్నావు? అందుకనే దానికి వాళ్ళ పేరు ఏం పెట్టారంటే మహాబలం. ఏ బలం అంట? ఇదేం పుట్టుక పురాణం కాదు అని చూస్తున్నారు కొంతమంది. మరి నిజమే, వాస్తవం, చరిత్రలో జరిగిన విషయం. ఒక వ్యక్తి అంత బలాన్ని పొందుకుని ఈ లోకంలో బ్రతికాడు. అతని పేరేంటి చెప్పండి? సంసోన్. ఈరోజు చాలామంది చిన్న నాటికే సాతానుడు కడుతుంటే అతను తెంపుకోలేకపోతున్నారు. చిన్నయే 5 అడుగుల 6 అంగుళాలు ఉన్న మనిషిని ఏమండి 4 అంగుళాల ఫోన్ ఆడిస్తూ ఉంది. ఆడిస్తుందా లేదా? ఏంటి ఇంకాడు చూస్తున్నారు? 5 అడుగుల, నేను 5 అడుగులు లేనండి, సరే 4 అడుగులే ఉన్నావు కదా. ఏమండి 5 అడుగుల మనిషిని 4 అంగుళాల ఫోను కూర్చొనేవదు, నుంచోనేవదు, పడుకోనేవదు, కడుపున తిననేవదు. తిందానే అలా కలుపుకుని ముద్దు నోట్లో పెట్టుకుంటే ఫోన్ వస్తుంది, అంతే, పరుగులు తీయాలి. కొంచెం ప్రశాంతంగా కూర్చుందాం చోట అంటే ఫోన్ వస్తుంది, మళ్ళీ బయటికి పరుగులు తీయాలి, లోపలికి పరుగులు తీయాలి. కాస్త పడుకుందాం, నడువు వారుద్దామనంటే ఫోన్ వస్తుంది. ఈ 4 అంగుళాల ఫోన్ మనిషిని ఆడిస్తూ ఉంది, బొమ్మ ఆట ఆడిస్తూ ఉంది. చిన్నవే, పెద్దవేం కాదు. కానీ ఆ వ్యక్తి తనకున్న మహాబలం చేత ఎంత బలమైన సంఖ్యలైనా తెంపగలుగుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మహాబలం? ఏం తిన్నాడు? ఏం తాగాడు? ఏ జిమ్కి వెళ్ళాడు? ఎవరి దగ్గర కోచింగ్ తీసుకున్నాడు? ఈరోజు అదే కదా, వెయిట్ లేపుతున్నాడు అనుకోండి, ఇంత బలం ఎక్కడిది నీకు? ఏంటి? ఈ లోక సంబంధమైన బలం అది కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఒక 4 విషయాలు. 13:24 న్యాయాధిపతుల గ్రంథం 13:24 ఆత్మచేత రేపబడిన వాడై 13:24 ఉందక్క మాట చదవండి అక్క. తరువాత 13:24 న్యాయాధిపతుల గ్రంథం 13:24 తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. 25 మరియు యెహోవా ఆత్మ, ఆఖరి మాట, రేపుటకు మొదలు పెట్టెను. 14:6 న్యాయాధిపతులు 14:6 యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా. 19 అదే 14:19 యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా. మరలా 15:14 ఇదే న్యాయాధిపతుల గ్రంథం 15:14 యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున. ఈ మాటలన్నీ ఏ బలం అంటే అది ఆత్మబలం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ లోక సంబంధమైన బలము చేత అతడు మహాబలాన్ని పొందుకోలే. దేవుని ఆత్మ బలము చేత ఆ వ్యక్తి మహాబలవంతుడయ్యాడు.
ఎంత బలవంతుడంటే ఏ రాజు గెలవలేకపోతున్నాడు, ఏ శత్రువు అతని మీద గెలుపు పొందుకోలేకపోతున్నాడు. కానీ లాస్ట్ ఇయర్ అంతా ఓడిపోయాం శత్రువుల చేతిలో. మనం ఎన్నో వాటిలో ఓడిపోయాం. కానీ నా ప్రభు అంటారు అలా కాదు, ఈ సంవత్సరం నీకు నేను ఏమి ఇవ్వబోతున్నానో తెలుసా? మహాబలాన్ని ఇవ్వబోతున్నాను. ఎందుకని? కీర్తన 62:11 బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. బలము నాదని ఒక్కసారి నాతో చెప్పాడు ఆయన. 2 మారులో ఆ మాట నాకు వినబడెను. ఇదిగో బలము నాది అని 2వ మారు కూడా నాకు చెప్పండి. ఎవరిదంట బలం? చెప్పండి. బలం ఎవరిది? బలం ఎవరిది? బలం ఎవరిది? ఆ మాట మధ్యలో పెట్టుకోండి. దినవృత్తాంతముల 1వ గ్రంథం 29:12. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు. కాస్త కిందకు ఆ మాట కోసం. బలమును పరాక్రమమును నీ దానములు. బలాన్ని ఆయన ఏం చేస్తున్నాడంట? తన బలాన్ని. బలం ఎవరిది? చెప్పండి. మరలా ఎవరిది? దేవునిది, యేసయ్యది. ఇప్పుడు యేసయ్య బలాన్ని అంట ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన దానం చేస్తున్నాడు. తన దగ్గరికి వచ్చు వారందరినీ, తన ప్రజలుగా మార్చబడుతున్న వారందరికీ తనలో ఉన్న ఆ బలాన్ని తన ప్రజలకు దానం చేస్తూ ఉన్నాడు. అందుకనే అంటాడు, మమ్మల్ని బలపరచువాడవు నీవే, బలపరచువాడవు నీవే. ఇప్పుడు సంసోనుకున్న మహాబలం ఎవని దానం? చెప్పాలి. ఎందుకని అంతమంది ఉండగా బైబిల్ గ్రంథంలో ఆ మహాబలాన్ని సంసోనుకి ఇవ్వటం జరిగింది. ఇంతమంది ఉన్నాం. లోకంలో చాలామంది ప్రభువుని ఎరిగిన వారు ఉన్నారు, కానీ చాలామంది బలహీనులుగానే ఉంటున్నారు. ఆత్మలో బలవంతులుగా ఉండట్లేదు. ప్రతి చిన్నదానికి పడిపోతున్నారు, జారిపోతున్నారు, తుట్టిల్లిపోతున్నారు. నిలబడలేక నిలదొక్కులేక జీవితాన్ని కష్టంగా నడుపుకుంటున్న వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారండి. మరి సంసోను మీదకి దేవుడు ఎందుకు ఆ మహాబలాన్ని దానంగా ఇచ్చాడు? దేవుడు అన్యాయస్తుడా? లేకపోతే ఏమంటారు, స్వార్థపూరుడా? అందరికీ ఇవ్వకుండా సంసోనుకే ఎందుకు ఇచ్చాడు? మనం దానికి ఇప్పుడు ఒక ఆలోచన, ఎందుకు ఇచ్చి ఉంటాడు ఇవన్నీ మనకెందుకు? ఇలా ఆయన అడిగితే పోలా? ఎవరిని? యేసయ్యనా? ఆ మహాబలాన్ని పొందుకున్న ఆయనండి. ఎవరిని అడగాలి ఇప్పుడు వెళ్ళి? బాబు సంసోన్ గారు, ఇంత మహాబలం ఎక్కడి నుంచి వచ్చిందండి? అసలు దేవుడు దేనికి ఇచ్చాడండి? అడిగామని కూడా ఆయన చెబుతాడా చెప్పడా? ఎక్కడున్నాడు ఆయన? నెడమనూరులో ఉన్నాడా? ఎక్కడున్నాడండి ఆయన? బైబిల్లో ఉన్నాడు. తీయండి మరి, వెళ్దాం, న్యాయాధిపతుల్లోకి వెళ్దాం, రండి. ఆయన్ని అడుగుదాం. వీళ్ళని ఎందుకు, మన సొంత ఆలోచనలు ఎందుకు? ఆయన్ని అడుగుదాం. నీకెందుకు ఇచ్చాడు ఇంత మహాబలాన్ని దేవుడు? 16:16 చదవండి అక్క. న్యాయాధిపతుల్లో 16:16 వచ్చి అడుగుదాం, ఆయన అడుగుదాం. అడిగితే మనం అడిగేలోపు ఇంకొకళ్ళు వచ్చి అడిగారంట. అడగటం కాకుండా ఇసుకిచ్చారంట. ఆయన ఏమంటున్నాడు? ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అయ్యో. 17. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయో ఆమెకు తెలియజేసి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందో అంతా చెప్పడం మొదలెట్టాడు. ఇంతకు ఎక్కడి నుంచి వచ్చిందంట? నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడనై ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఇంకాస్త బిగ్గరగా. సంసోను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈరోజు నేను ఇంత బలాన్ని పొందుకోవడానికి, మహాబలమును పొందుకున్నవాడనై, ఏ మనిషి చేయలేని గొప్ప కార్యములు చేయడానికి గల కారణం, ఈ మహాబలాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన నాట నుండి దేవుని కొరకు నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. ఆమేన్. నాజీరు అనంటే చాలామందికి అర్థం కాదు. దాన్ని నూతన నిబంధనకు అన్వయించి చెబుదాం. నూతన నిబంధనకు అన్వయించి నాజీరు అనంటే దేవుని కొరకు ఇది చేస్తాను అని జీవితాన్ని సమర్పించుకోవటం. తల్లి ఒక సమర్పణ కలిగి ఉంది. యూదుల ఆచార ప్రకారం బిడ్డ గర్భంలో పడగానే
సంసోను పడగానే తల్లి ఒక నిర్ణయానికి వచ్చింది. దేవుడు కూడా చెప్పాడు, నువ్వు గర్భంలో ఉన్నప్పటి నుంచి నీవు ద్రాక్షారసం తాగకూడదు, నీవు లోకానుసారంగా బతకూడదు, నువ్వు పవిత్రంగా ఉండాలి, పుట్టే బిడ్డ కూడా నువ్వు నాజీరు చేసి అతన్ని పరిశుద్ధంగా పెంచాలని దేవుడిని ఆత్మ చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఆచార ప్రకారం మనం గమనిస్తే, యూదుల ఆచార ప్రకారం వివాహంలో వారికి ఏమిస్తారండి? సరే, మనకు ఆచారాలు తెలియదు కదా, బైబిల్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. యేసు ప్రభు వారు మొదటి అద్భుత కార్యం ఎక్కడ చేశారు? కానాను పెండ్లిలో. ఏం అద్భుతం? నీళ్లను ద్రాక్షారసంగా చేశారు. మనాలు కూడా ఇస్తున్నారు ఇప్పుడు ద్రాక్షారసాలు పెళ్ళిళ్ళు. ఉదయం తెస్తాడు, వంట అయిన దాన్ని బాగా చేసి గ్రైండర్లో చేసి దాంట్లో అంత రంగు పోస్తాడు, అంత పంచదార కలిపి ఏమండి అంత పైసేసి కొంచెం నాలుగుకి తీపిగా కొంచెం చల్లగా ఉండే వాటికి లోపలికి ఏమి వెళ్తుందో కూడా తెలియదు, వెళ్ళిపోతుంది. ఇది ఈ కాలపు ద్రాక్షారసం సంగతి. కానీ ఆ కాలంలో అలా ఇచ్చేవాళ్ళు కాదు. ఈ సంవత్సరం పంట వచ్చిందనుకోండి, ద్రాక్ష పంట తీసుకుని వచ్చి గానుగుల్లో వేసి తొక్కి అందులోంచి వచ్చిన ద్రాక్షారసాన్ని కొండలు, రౌండు, ఏమండి అట్టపెట్టెలు లాంటివి, డ్రమ్ములు లాంటివి అందులో పోసి నిలవబెట్టేవారు. ఎక్కువ కాలం ఏది ఎక్కువ నిలవబెడితే అదే ఎక్కువ కాస్ట్. బయట దాన్ని ఏమంటారు? వైన్ అంటారు. మనమేమో దాన్ని జ్యూస్ అంటాం. కొట్లోకి వెళ్ళి తాగుతున్నాము జ్యూస్, బార్లోకి వెళ్ళి తాగుతున్నాము వైన్. ఎందుకు తేడా వచ్చింది? అప్పటికప్పుడు చేసుకునేది జ్యూసు, నిలవబెట్టి పుల్లబెట్టేదేమో వైను. అది టేస్ట్. ఆ కాలంలో దానికి మత్తు వస్తుంది. అతనేమో ఒక పేరు ప్రఖ్యాతి చెందిన వ్యక్తి, మంచి వైను బాగా నిలవబెట్టినది ఖరీదైన తీసుకొచ్చి పోసాడు. జనం బాగుందని విపరీతంగా తాగేశారు. అది అయిపోయింది అది. అందుకని యేసు ప్రభు వారు ఆ నీళ్ళని ఏం చేశారు? ఆయన జ్యూస్ చేశారు, వైన్ చేయలే. ఆయన ఏం చేశారు? అప్పటికప్పుడు చేసింది అది. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పాలి. నీళ్లను ద్రాక్షారసంగా చేశారు, అప్పటికప్పుడు చేశారు. పొలవబెట్టి ఒక నెల రోజుల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత చేసింది కాదు. అదొక ఆచారం. మరి ఈ ఆచార ప్రకారం ఈ అక్కగారు పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, పేరంటాలకు వెళ్ళినప్పుడు అలా ద్రాక్షారసం ఇస్తారు. అది తాగి మత్తురాలు అవుతుంది కాబట్టి గర్భములో ఉన్నప్పుడు నుండే ఆమె ద్రాక్షారసమును ముట్టుకోలా. తాను పరిశుద్ధంగా ఉంచుకుంది. గర్భములో ఉన్న బిడ్డ బయటపడిన నాటి నుండి కూడా దేవుని కొరకు నాజీరు చేసింది. అందుకని నూతన నిబంధన సంఘ ప్రకారం మీ ప్రాణ ఆత్మ శరీరములను సజీవయాగంగా దేవునికి ఒక సమర్పణ కలిగిన వాడే ఎదిగాడు. నేను అంటాను, అతని సమర్పణ అతనికి ఆత్మబలం ఇచ్చింది. అతని సమర్పణ అతన్ని మహాబలవంతుని చేసింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబు భక్తుడు అంటాడు, నా కళ్ళతో నేను ఏ కన్యకను చూడనని ఒక నిబంధన చేసుకుంటున్నాను. నా కళ్ళను దేవునికి సమర్పించుకున్నాను. నా నోటితో ఈ లోక సంబంధమైనవి ఏమీ మాట్లాడనని ఈ నోటిని దేవునికి సమర్పించుకున్నాను. హల్లెలూయా. కాస్త బిగ్గరగా, ఇంకాస్త బిగ్గరగా. సమర్పణ అంటే కేవలం సేవ వరకే ఆలోచన చేస్తున్నారు లోకం. లేదు, విశ్వాసి దేవుని కొరకు తమ జీవితంలో సమర్పించబడిన వారై ఉండాలి. నేను ఈ లోక సంబంధమైన వాటిని చూడను, ఈ లోక సంబంధమైన మాట్లాడను. ఇదిగో దేవుని కొరకు నా నోటిని, నా కళ్ళను, నా సమయాన్ని, నా జీవితంలో నేను దేవునికి సమర్పించుకుంటున్నాను. ఆ సమర్పించబడిన వారి మీదకి మహాబలము దిగి వచ్చునుగాక. కాస్త బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది చెప్పినా ఏమాత్రం సంసోను నాజీరులో నుండి ఆ శవరం చేయించుకోవాలా. నాజీర్లోనే ఉన్నాడు బాల్యం నుండి ఎదిగేంత వరకు. ఇప్పుడు అతని బలం ఎందులో ఉంది? జుట్టు అంటారు, నేను అంటారు జుట్టు అంటలేదు, నేను సమర్పణ. హల్లెలూయా. అతని బలం ఎందులో ఉంది? 2025 సంసోనికి ఇచ్చిన
దానం, దేవుడు దానం చేశాడు. ఏది మనకివ్వడా? నేను మరలా ఇంకొక వాక్యాన్ని కలిపి చెబుతున్నాను. తన కుమారుని ఇచ్చుటకు వెనుతీయని వాడు సంసోనికి ఇచ్చిన మహాబలం మనకివ్వడా? మాట్లాడరే. తన సొంత కుమారునే ఇచ్చేశాడు కదా, మనకి మహాబలం ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. ఎప్పుడు? మన సమర్పణను బట్టి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకాస్త బిగ్గరగా హల్లెలూయా. మరి ఈరోజు నీవు అటువంటి మహాబలము చేత, ఆత్మబలము చేత ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు బ్రతకాలి అని అనుకుంటే, దేవుని కొరకు నూతన సంవత్సరంలో సమర్పించుకో. నీ సమర్పణకు తగిన ఆ ఆత్మబలాన్ని నీకు ప్రభు ఇచ్చి ఈ లోకంలో ప్రభు నిన్ను జీవింపచేయును గాక. కాస్త బిగ్గరగా చెప్పండి. అప్పుడు మనం ప్రత్యేకంగా ఉంటాం ఆయన ఇచ్చే బలం చేత. అందరిలాగే మనం ఉన్నాం. మన బలం వేరు, అది ఆత్మబలం. ఆ ఆత్మబలం కావాలంటే సమర్పించబడిన వారు మాత్రమే ఆత్మబలాన్ని పొందుకోగలుగుతారు. ప్రభా, ఆత్మ నాకు ఇవ్వయ్యా, ఆత్మచేతను నింపయ్యా, ఆత్మచేత బలపరచయ్యా, ఆత్మచేత అభిషేకించయ్యా అని అడిగేవారు నీవు దేవుని కొరకు ఏం సమర్పించుకున్నావు అది ఒక్కసారి ఆలోచించుకుని చూసుకోండి. నువ్వేం సమర్పించుకున్నావు? సంక్రాంతి రోజు నేను బూర్లు గారెలు తిననయ్యా. మరి ఇప్పుడే కదా వచ్చాయి బూర్లు గారెలు. మన ఇంట్లో చేసుకునే మనం తినొచ్చులేండి, తప్పేముంది? మన ఇంట్లో బూరెలు చేసుకోండి తప్ప. మరి నిజమే కదా. ఆ రెండో రోజు మూడో రోజు ఊరంతా కోడి కూర, చేప కూర, 4 రకాలు తింటారు. ఆ రోజే తినాలి మనం. ఏంటి ఎందుకు తినాలన్నట్టుగా చూస్తున్నారు ఏంటో. చలేస్తుంది. వచ్చాడు నాతో పాటు 11, 11:30, 12 గంటల వరకు ఉన్నాడు గ్రౌండ్లో, ఎనికేపాడు గంగూరులో. చలేసేస్తుంది. ఇంటికి వెళ్ళగానే చలిమంట వేసుకుంటాను అన్నాడు బెన్ని. సరే నేను అన్నాను, రవాణాని పిలిచి వేసుకో బాబు అని చెప్పన్నా. సరే వేసుకోమని చెప్పన్నా. ఈరోజు వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఆ రోజు వేసుకోకూడదు. ఏ రోజు మీకు తెలుసు, ఆ రోజు వేసుకోకూడదు. అవి మనకు సంబంధించినవి, ఏదో మనకు సంబంధించినలాగా చూస్తున్నారు మీరు. లోకం వద్దు. ఏది సమర్పణ? సమర్పణ ఏది? ఒక ఆచార ప్రకారం మన సహోదరులు వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, మనకు అనవసరం. దేవుడు మనకు ధర్మం ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి. లేఖనానుసారంగా మనం అడుగులు వేసి సమర్పణ అంటాడు ప్రభు దానిని. నేను దీని కొరకు, దీని విషయంలో దేవునికి సమర్పించుకుంటున్నాను. జీవితకాలం నేను ఎన్నటికీ విగ్రహార్పితమైన విత్తనను. ఎవరు? దానియేలు. రాజు ఆజ్ఞ అయినప్పటికీ రిక్వెస్ట్, నేను తినకూడదండి, నా సమర్పణ అది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్యన ఒక ఆయన వచ్చి, ఇది ఇట్ట కాదు మీరు, మేము ఇచ్చిన తినరు, మీరు ఇచ్చి మీరు తినాలా అని చెప్పని ఎక్కడో 4 మాటలు ఇన్ని ఉంటాడు, పిచ్చి మాటలు వేసుకుని వచ్చాడు, మోసుకొని వచ్చి ఇలాగ ఉంటారు మీరు, అదంటారు, ఇదంటారు, అదంటాడు, ఇదంటారు అంటుంటే నేను అన్నాను, బాబు ఓ మాట చెప్తాను గ్రహించుకో. అదేంటంటే మన సహోదరులు ఎర్రబట్టలు, నల్లబట్టలు, పసుపు బట్టలు ఏవో వేస్తున్నారు కదా, వాళ్ళ భక్తులు చేసుకునేవ్వండి. అయితే ఆ సమయంలో వెళ్ళి నేను ఇష్టపడి తెచ్చాను, ఒక్కసారి మా ఇంటికి వచ్చి కొంచెం ఈ కోడి కూర కానీ చేపల కూర కానీ తినేళ్ళు అంటే తింటారా? వాళ్ళు తింటారా? వాళ్ళు ఎందుకు తినరు? ఆ 20 రోజులు, ఆ 25 రోజులు, ఆ 30 రోజులు వాళ్ళకి ఏదో కొన్ని రోజులు ఆ నిష్ట ఉంది. ఆ నిష్ట అయ్యేంత వరకు వాడి జోలికి వారు రారు. నేను అదే చెప్పా. తినరు కదా వాళ్ళు. ఎందుకు తింటామండి? మీరు పెడితే మేము వచ్చి తింటామేంటి? మాకు నిష్ట ఉంది. మాకు జీవితకాలం నిష్ట ఉంది మాకు. హల్లెలూయా. మేము జీవితకాలం నిష్టలోనే ఉన్నాం. మీరు 30 రోజుల నిష్టలోనేమో, మీరు నెల రోజుల నిష్టమేమో. లేదు, బ్రతికిన మా కంఠములో ఊపిరినంత వరకు మేము ఒక నిష్టలోనే బ్రతుకుతున్నాం. ఇది మా ప్రభు చెప్పాడు. విగ్రహ అర్పితమైన వాటిని వేటికి మేము తినకూడదని ప్రభు చెప్పాడు. ఇది మా సమర్పణ. సమర్పించబడిన వారి మీదకి ఆత్మబలం, మహాబలం దిగివచ్చును గాక. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్తారా? ఇంకాస్త బిగ్గరగా చెప్తారా?
మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు సమర్పించుకున్నావు. నేను దీ విషయంలో దేవునికి సమర్పించుకున్నాను. ఏమీ లేదా? ఈ రోజైనా సమర్పించుకోండి దేవుని కొరకు. ఇక మీదట నేను అలా బ్రతకను, దేవునికి అప్పగిస్తున్నాను నా జీవితాన్ని, ఈ సమయాన్ని, ఈ ఆహారాన్ని, ఈ పద్ధతిని, ఈ విషయాన్ని నేను వదులుకుంటున్నా, దేవుని కొరకు వదులుకుంటున్నా, ఇంకా దాని జోలికి నేను పోను, అది నా సమర్పణ అనుకుంటున్నారా? నా దేవుని ఆత్మబలం మీ మీదకి దిగి వచ్చునుగాక. మహాబలము చేత ప్రభు మనల్ని నింపునుగాక. హల్లెలూయా. ఒకటి ఏ బలం అంట? ఆత్మబలం. ఏం బలం? బైబిల్ గ్రంథంలో ఎవరు చెయ్యని ఒక గొప్ప కార్యం సంసోను మాత్రమే చేశాడు. ఏంటో చెప్పాను మీకు నేను. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆత్మబలం. ఆ ఆత్మబలం ఎందుకు పొందుకున్నాడు? సమర్పణ. చెప్పాలి ఏంటది? సమర్పణ చేసుకుని ప్రభు కొరకు బ్రతకండి. చేసుకుని పాస్టర్ గారు అట్టగా చెప్తారులే అండి అనేవాళ్ళు, రాగాలు తీసేవాళ్ళు కొంతమంది లోకంలో వస్తానే ఉన్నారు. నేను అది చేసి చెప్తున్నాను. 11 మంది సంతానంలో ప్రభువుని ఒక్కలమే నమ్మి 10 మంది విగ్రహారాధికులు రక్త సంబంధుల మధ్య 10 మంది విగ్రహార సంబంధమైన అన్ని జనులు బంధువుల మధ్య ప్రభు కొరకు సమర్పించుకుని బ్రతికాం. రాజీ పళ్ళ, తల వంచల, వాళ్ళు బాధపడతారేమో వీళ్ళు బాధపడతారేమో అనుకోలా. దేవుడు బాధపడకుండా ఉంటే చాలు అనుకున్నాం. అలా అని చెప్పని వ్యతిరేకలు రాలేదా? వచ్చాయి. కానీ ప్రార్థన ద్వారా వాటన్నిటిని దాటగలిగాం. హల్లెలూయా. సమర్పించుకుని దేవుని కొరకు బ్రతుకుతున్నాం. మీకు చెప్తున్నాను అదే మాట. కాబట్టి చెప్తున్నా, నేను చేసి చెప్తున్నాను. దేవుని కొరకు కొన్నిటిని సమర్పించుకోండి. ఆ సమర్పణ కలిగిన వారై ఆత్మబలమును పొందుకుని ప్రభు చేత మహాబలాన్ని పొందుకుని లోకంలో మనం బ్రతుకుదుముగాక. సమర్పించబడిన వానికి ఆత్మబలం. రెండో మాటగా చూడండి, రాజుల మొదటి గ్రంథం, నా సమయం పరుగులు తీస్తూ ఉంది, 3వ అధ్యాయం 12వ వచనం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి, ఆ మాట నుంచి అండర్లైన్ చేసుకోండి. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒక్కడును కూడా ఉండడు. తలపైకి ఎత్తాలి. ఆదాము దగ్గర నుంచి సొలొమోను వరకు, సొలొమోను దగ్గర నుంచి నేటి సంఘం వరకు సొలొమోను వంటి వాడు లేడు, ఉండడని ప్రభు చెప్తున్నాడు. అతనికున్న బలం ఏంటో తెలుసా? చెప్తారా మీరు? అతనికున్న బలం ఏంటో? అతనికున్న బలం ఏంటి? జ్ఞానబలం. నాతో పాటు చెప్పండి. ఏం బలం? జ్ఞానబలం. ఒకటి ఆత్మబలం, సమర్పణ బట్టి పొందుకుంటే, రెండోది జ్ఞానబలం. బైబిల్ గ్రంథంలో మహాబలవంతులు వీళ్ళు. ఆదాము దగ్గర నుండి సొలొమోను వరకు అటువంటి వాడు, సొలొమోను నుంచి నేటి వరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తప్ప అటువంటి జ్ఞాన బలము కలిగిన వాడు లేనే. ఇక్కడి నుంచి వచ్చింది అంత బలం. ఏ చిక్కుముడైనా విప్పగలిగిన వాడు. రాజులు అతని జ్ఞానానికి ఆశ్చర్యపోతూ నలుదిక్కుల ఉన్న శత్రు సైన్యులు కూడా రాజులు వచ్చి అతని దగ్గర జ్ఞానాన్ని పొందుకుని వెళ్ళారు. అంత జ్ఞానం కలిగిన వాడు. మరి ఈరోజు మనకు కావాల్సింది కూడా అదే. మనం ఎందులో బలంగా ఉండాలి? జ్ఞానములో. ఎంతమంది నాకు జ్ఞానం కావాలని దేవుణ్ణి అడుగుతున్నారు? అడిగేవాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. అందరూ అడుగుతున్నారు. మరి నిజమే కదా. దేనికని? ఈరోజు ఈ లోకంలో మనం బ్రతకాలంటే మనకేం కావాలి? జ్ఞానం కావాలి. అది లేకే చాలామంది పాడైపోతున్నారు. అది లేకే చాలామంది నష్టపోతున్నారు. అది లేకే చాలామంది జీవితాలలో జీవితకాలం అంతా కష్టపడినంత పోగొట్టుకుంటున్నారు. జ్ఞానము లేక, సరైన రీతిలో అడుగులు వేయలేక, వేసే అడుగు జ్ఞానముగా అడుగు వేయక, ఆ జ్ఞాన బలము లేక. ఈరోజు నా ప్రభు అందుకనే చెప్పాలనుకుంటున్నాడు, కుటుంబంలో సమస్యలైనా
వ్యాపార సమస్యలైనా, ఉద్యోగ సమస్యలైనా, రక్త సంబంధాల మధ్య సమస్యలైనా, అది ఏ సమస్యలైనా జ్ఞాన బలము చేత వాటిలో నుంచి మనము దాటగలం. కాస్త బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. కొంచెం జ్ఞానం ఉండే చాలండి. అందుకనే బైబిల్ చెప్తా ఉంది, పురుషులారా, అక్కలు బలహీనమైన ఘటాలని, స్త్రీ బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానముతో కాపురము చేయండి అన్నాడు పేతురు భక్తుడు. ఎందుకంటే పేతురికి వివాహం అయ్యింది, ఆమె కూడా సేవలో తిరిగింది. సిస్టరు పేతురు కుటుంబంతో సేవ చేశాడు. మరి ఎందుకు రాశాడో తెలియదు, కానీ ఆమె మంచి సేవ చేసింది, పేతురు భార్య. ఇంకొకసారి ఆమె భార్య గురించి చెప్తాను, ఇప్పుడు సందర్భం అది కాదు. మరి ఎందుకు చెప్పాడో తెలియదు. తన పత్రికలో స్త్రీలు బలహీనమైన ఘట్టమని ఎరిగి జ్ఞానముతో కాపురం చేయండి. కాస్త ఉప్పు ఎక్కువైంది అనుకోండి, ఏం చెప్పాలి? బాలదేం చెప్పాలా? అడ్డంగా ఊపుతున్నారు, ఏం చెప్పాలో ఏంటో తెలియక. బాగానే ఉందని చెప్పాలి, తప్పదు. మరి జ్ఞానం అదే కదా, జ్ఞానం అదే కదా. మరి నిజమే, వాస్తవం. కొంచెం జ్ఞానంగా ఉంటే సమస్యలు తీరతాయి కదా. అసలు సమస్య ఎక్కడ పుడుతుంది? అసలు ఈ సమస్య నాకు ఇంట్లోకి ఎందుకు వస్తుంది? అది గుర్తెరిగి జ్ఞానముగా అడుగులు ముందుకు వేస్తే సమస్యలే ఉండవు కదా. నేను గ్రహించేది నాకు ఒక్కడ మాత్రం తెలుసు, అక్కలకి ఎందుకు కోపం వస్తుందంటే ఖర్చు పెట్టింది అడగకూడదు, ఒకటి. రెండోది, అదెందుకు ఇదెందుకు అనకూడదు, రెండు. ఎందుకంటే 22 సంవత్సరాల సేవలో ఎన్నో సమస్యలు నాకు ఎవరు చెప్తున్నా. అడిగింది ఇవ్వాలి. మొన్న కదా కొనుక్కుంది సీరా, ఇప్పుడే ఎందుకు అన్నామో అయిపోయినట్టే. ఇంకా అయిపోయినట్టే. ఆ రోజు పెద్ద తుఫాను, మామూలు తుఫాను కూడా కాదు, సునామీయో వస్తుంది. వాస్తవమే చెప్తున్నా. అదే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా, ఏది చేసినా, ఏం మాట్లాడకుండా ఉన్నాం అనుకోండి, అసలు మా ఆయన అంత మంచోడో, మామూలు మంచోడు కాదు. వాస్తవమే కదా. ఈరోజు పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? కాస్త జ్ఞానముగా, ఓహో ఈ సమస్య దీనికో ఈ అడగటం బట్టి వస్తుంది కాబట్టి అడగకుండా అసలు ఇంట్లో డబ్బులు లేకుండా చేస్తే అయిపోయాము, ఇబ్బంది పడతామని చెప్తే అటు పోయే ఇటు పోయే, అసలు సమస్య అటుపోయే, అసలు ఆర్థికంగా ఇటు కుదుటపడే. చెప్పాలి ఈ వేదిక మీద నుంచి నేను అన్నీ మీకు. ఇంకా మరి నిజమే కదా. కొంచెం జ్ఞానంగా నేను అడిగా గొడవ వస్తుంది, అడక్కోకుండా ఉంటే నాకేమో ఉన్నాయి పోతాయి. కాబట్టి కొంచెం జ్ఞానంగా ఉన్నాం అనుకోండి, అది లేక ఈరోజు కుటుంబాల్లో సమస్యలు, ఉద్యోగంలో కూడా అంతే, వ్యాపారంలో కూడా అంతే. ఈరోజు కొంచెం జ్ఞానము, ఆ జ్ఞానము లేకే చాలామంది సమస్యలు పడతా ఉన్నారు. ఎదుటి వ్యక్తి స్వభావాన్ని ఎరిగి మనం అడుగులు వేయలేక ఈరోజు చాలామంది చిక్కుల్లో పడుతున్నారు. అందుకనే చెప్తున్నాను, మనకు దేవుడు ఈ సంవత్సరం జ్ఞాన బలమునిచ్చునుగాక. ఆమేన్. ఎవరికి ఇస్తాడు? అడిగినందున. సొలొమోను అడిగాడు, అడిగినందుకు ఇచ్చాడు. అందుకునే కదా మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉండి సమస్యలో పడుతున్నారా, నన్ను మీరు అడగాలి, అడిగి వారికి నేను ధారాళంగా ఇస్తాను. ఈరోజు నా ప్రభు అదే చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? మీ జ్ఞానం కొదువుగా ఉందా, నన్ను అడగండి, ఆ జ్ఞాన బలం నేను మీకు ఇస్తాను. హల్లెలూయా. మెరుపు వంటి ఆలోచనలు ఇవ్వాలండి ఆయన, మెరుపు వంటి జ్ఞానం ఇవ్వాలి ఆయన. వెంటనే ఎంత పెద్ద చిక్కు సమస్యనైనా ఏమండి వెంటనే దాన్ని విప్పగలిగిన వారంగా ఉండాలి. ఎంత పెద్దదొచ్చినా మన దగ్గర రాగానే ఆ తుఫానల్లా ఏమండి అణిచివేయబడాలి. ఆమేన్. హల్లెలూయా. వీడు గాలి వానల చేత కొట్టబడి నిలవలేకపోతాడేమని చెప్పని ఓ పెద్ద గాలిని వేసుకుని వస్తాడు. దగ్గరికి రాగానే జ్ఞానంతో అదేలే అలా అనగానే ఇదేంటి ఇంత పెద్ద అని చూసి ఇదేలా అంటున్నాడు అని చెప్పని ఏమంటే ఆ గాలి తుఫాన్ వదిలేసి పోతాడాడు సైతాన్ గాడు. అవునా కాదా? కొంచెం జ్ఞానంగా
ఈ సంవత్సరం ఎందుకో నా ప్రభు మాట ఇస్తా ఉన్నాడు, నిశ్చయముగా మనందరికి జ్ఞాన బలమునిచ్చునుగాక, జ్ఞాన బలమునిచ్చునుగాక, జ్ఞాన బలమునిచ్చునుగాక, జ్ఞాన బలమునిచ్చునుగాక. తల్లులారా, మీ పిల్లల ప్రవక్తలు ఏదైనా తేడా కనబడితే వెంటనే స్పందించమాకండి, కనిపెట్టండి, సమయం కోసం వేచి ఉండండి, ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఒకప్పుడు లేరు, ఈరోజు ఉన్నారా? ఉన్నారా? ఏం మాట్లాడరు? ఉన్నారా? మనం వెంటనే స్పందించి 4 దెబ్బలేసామనుకోండి, మోటాములు సర్దుకుని పారిపోయేలా కనబడుతున్నారు ఈరోజు. సేవలో ఎన్నో చూస్తూ ఉన్నా నేను. వాస్తవం, అవకాశం వస్తుంది, అన్నీ ఆత్మీయ తండ్రి చెప్తూ ఉండేవాళ్ళు, అన్నిటికి ఒకే రాయి కదా, అన్నిటికీ ఒకే కత్తి కాదు. చిన్న మొక్క చేత్తో పేకవచ్చు, కాస్త పెద్దదాన్ని కత్తితో నరకవచ్చు, చెట్టుని. అన్నిటికీ ఒకే బాణీ కాదు. ఎగబడి కలబడి అని చెప్పని ఎగిరి పడిపోయామనుకోండి, ఇంకా అంతే సంగతి, మాట వినరు. కొంచెం ప్రేమగా సవారు తీసుకుంటా చెప్పాల్సిందిలో చెప్పి మార్చుకునే స్థితిలో జ్ఞానముగా లేకే కదా ఈరోజు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కొంచెం జ్ఞానం ఉపయోగించండి. అటువంటి జ్ఞానం నా దేవుడు ఈ సంవత్సరం మనకిచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి తెలియదు సాతాను ఉచ్చులో పడ్డారు, వాళ్ళకి తెలియదు సాతాను వారిని ప్రేరేపిస్తున్నాడు లోకంలోనికి. నిదానంగా వారికి వాక్యాన్ని గురించి చెప్పి, అలా కాదు ఇలా మంచి చెడులు వారికి తెలియజేసి, కొంచెం వారికి స్నేహపూరితమైన పరిస్థితులు ఇచ్చి దగ్గరికి వచ్చి, ఆ లోకంలో దొరుకుతున్న ప్రేమ కంటే ఇంకొంచెం ప్రేమ మనం చూపి గసురుకోవడం కాకుండా, మనం ప్రేమ చూపిస్తే లోక ప్రేమల వైపు ఎందుకు పరుగులు తీస్తారు? మన దగ్గర ప్రేమ దొరకకే కదా లోకం వైపు ఆకర్షించబడుతుంది ఈ లోక కాలంలో యవనస్తులు. వాస్తవం. అందుకనే చెప్తున్నా, దేవుని సేవకునిగా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం, బిడ్డలను పెంచుకునే జ్ఞానం, సేవను కట్టే జ్ఞానం, ఉద్యోగ వ్యాపార చదువుల్లో కావాల్సిన జ్ఞానం మనం అడుగుతూ ఉండగా ప్రభు ధారాళంగా మనకిచ్చునుగాక. ఈ సంవత్సరం ఏ సమస్యలు, జ్ఞానము లేకుండా కలిగిన ఏ సమస్యలు మనం ఎదుర్కొన్నామో వాటన్నిటిలో నుంచి ప్రభు మనల్ని విడిపించునుగాక. జ్ఞాన బలము చేత వాటన్నిటిని దాటించునుగాక. చప్పట్ల కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకాస్త బిగ్గరగా హల్లెలూయా. ఎన్నైని? 2. ఒకటి ఏం బలం? ఆత్మబలం. ఎవరికి ఇస్తారు? సమర్పణ కలిగిన వారికి. రెండోది జ్ఞానబలం. ఎవరికి ఇస్తారు? అడిగిన వారికి. 3వ మాట మంచిగా వింటున్నారు, దేవునికి స్తోత్రం. రాజుల మొదటి గ్రంథం 17:1 చదవండి. 17:1. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడనైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. మరొక్కసారి చదువుతారండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. హల్లెలూయా. 3వ వ్యక్తి, ఒకటి న్యాయాధిపతి, రెండోది రాజు, మూడోదిగా ఒక ప్రవక్త. ఇతడు కూడా మహాబలం కలిగిన వాడే. ఇతనికి ఉన్న బలం ఏంటో తెలుసా? 1 ఆత్మబలం, 2 జ్ఞానబలం. ఇతనికి ఉన్న బలం అభిషేక బలం. హల్లెలూయా. ఏం బలం? అభిషేకం. ఎంత అభిషేకం అంటే మీకు మిగిలినన్నీ వినే ఉంటారు. చాలా వర్షం ఆగింది, పైనుంచి అగ్ని దిగొచ్చింది, ఇవన్నీ ఓకే. కానీ ఒక ప్రత్యేకమైన విషయం అదేంటంటే, ఇతన్ని కొనుక్కోవటానికి ఆకాశం నుంచి ఏం దిగొచ్చాయి? చెప్పండి, చెప్పరేంటండి? ఏం దిగొచ్చాయి? ఏలియా ఆకాశంలోనికి, పరలోకంలోనికి ఎలా కొనుక్కోబడ్డాడు? అగ్ని రథముల చేతను, అగ్ని గుర్రముల చేతను అతడు కొనుపోబడెను. అంటే ఇప్పుడు నావేపు చూడండి, ఒక రథం వచ్చింది, మీకు ఆ వచనం చూపిస్తా. ఒక రథం వచ్చింది,
రథాన్ని పట్టుకున్నాడు, మెట్లు ఎక్కాడు, కూర్చున్నాడు, చల్ అన్నాడు, అంతే. అది ఎగిరింది, ఎగరటం 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 ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉండగా ఎలీషా, నా తండ్రి వెళ్ళినవాడా, వదిలేసి వెళ్ళిపోతున్నావా? ఏం కావాలరా నీకు? నీ దుప్పటి ఇవ్వయ్యా. దుప్పట పైనుంచి కింద పడేశాడు. ఏంటిది? దుప్పటి. ఆ దుప్పటి తీసుకొచ్చి మీద వేసుకుంటే 2 అంతల అభిషేకం పొందుకున్నాడు. ఇక్కడ వరకు ఓకే. శీతాకాలం కదా, కాస్త చలేస్తుంది అని చెప్పని మంట వెలిగించిన తర్వాత అబ్బో ఈ వేడి సాసలేదని చెప్పని వెళ్ళి అమ్మయ్యా అని చెప్పి పొయ్యి మీద కూర్చుంటామా? ఏం నవ్వుతున్నారు? మరి వేడి సరిపోవట్లేదు కదా, చలేస్తుంది కదా, పొయ్యి మీద కూర్చుంటామా? కూర్చుంటే ఏమవుతుంది? కాలిపోతాడండి. కానీ ఏలియా పట్టుకుంది అగ్నిని, అడుగులు వేసింది అగ్ని మీద, అతను కూర్చుంది అగ్ని రథం మీద, మండుతా ఉంది అది. కానీ రక్త మాంసముల దేహములో ఉన్నవాడు దహించబడలా, కాల్చబడలా. ఎందుకో తెలుసా? అతడు పొందుకున్న అభిషేక బలం అగ్ని బలము కంటే గొప్పది. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మహాబలాన్ని పొందుకున్నాడు. ఈరోజు మన టైటిల్ అదే కదా, బలము, అధిక బలం, మహాబలం. అతడు ఎవరు చేయలేని గొప్ప కార్యాలు చేశాడు. సంసోను మహాబలం. ఆదాము దగ్గర నుండి నేటి వరకు అంత జ్ఞానము కలిగిన వాడు, జ్ఞానబలం, మహాబలం. మూడోదిగా బైబిల్ చూస్తే ఇదిగోండి, అగ్ని కూడా తాకని కాల్చని అంత అభిషేక బలం. ఎక్కడిది? మీ తర్వాత అండర్లైన్ చేసుకోండి ఆ మాట. రాజుల 2వ గ్రంథం 2:11 వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు వాటి మీద. హల్లెలూయా. ఆ రథం మీద కూర్చుని సుడిగాలి చేత ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. ఇది అక్కడ జరిగింది. వాళ్ళు అతను చూస్తూ ఉండగానే జీవము గల దేవుని సేవకునిగా చెప్తున్నాను. అదే ఎక్కడి నుంచి వచ్చింది అంత అభిషేక బలం? ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనం గ్రహించుకోవాల్సింది ఒకటి, అతడు చేసిన భక్తి అతనికి అభిషేక బలాన్ని ఇచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అభిషేక బలం ఎక్కడదంట? భక్తి. అందుకని మీకు చూపించిన మొదటి మాట, అతని పరిచయం ఎలా పరిచయం తెలుసా? అతను ఏమంటున్నాడు? నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నాను అంటే ఇంకా నిలిచి ఉన్నాడు, పడిపోలా. దేవుల్లో ఇంకా నిలిచున్నాడు. జీవించిన జీవిత కాలమంతా దేవుని కొరకు బ్రతికాడు రోషము కలిగి. అనేకులు రాజీ పడిపోతున్న కాలములో దేవుని కొరకు రోషము కలిగి నిలిచాడు ఏలియా. వాస్తవం. యెజబెలు యొక్క శాసనాలకు, మరణశిక్షకు భయపడి అనేకులు రాజీ పడుతున్న వేళ భక్తికి రాజీ పడలా. దేవుని కొరకు బ్రతకాలనుకున్నాడు. అగ్ని కణము వలె బ్రతికాడు. హల్లెలూయా. ఇప్పుడు 2 అగ్నులు కలిసినాయి అనుకోండి, అక్కడ ఇంకా మంట పడుతుంది, అవునా కాదా? ఇప్పుడు అదే ఏలియా కూడా మండుతూనే ఉన్నాడు. అందుకనే అతడు ప్రార్థిస్తే అగ్ని దిగొచ్చింది పరలోకంలో నుంచి. ఆమేన్. ఆగు, వర్షం అనగానే వర్షం ఆగింది. మన వంటి స్వభావం కలిగిన వాడే. బైబిల్లో మాట రాయబడి ఉంది. మహాబలం ఎక్కడి నుంచి వచ్చింది? అభిషేక బలం. అతడు చేసిన భక్తి. మరి ఈరోజు దేవుని సేవకుడిగా చెప్పాలనుకుంటున్నది ఒకటే, భక్తిని చేస్తే ఏమొస్తుంది? భక్తిని చేస్తే ఏమొస్తుంది? అభిషేక బలం. ఆ అభిషేకమే అందరి ఎదుట మనల్ని పైకెత్తుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ఘనత, ఈరోజు మన అతిశయం, మన ఆనందం ఏదైనా ఉందంటే ప్రభు మనకిచ్చిన అభిషేకమే. ఆత్మలో ఆనందమేనండి, ఆత్మలో ఆనందమే. నేను ఈ సమయంలో మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా.
2025 ప్రారంభంలో ఒక మాట, నేను ఎప్పుడు కిందే ఆలోచన చేసుకుంటా, ఆ పైన నా జీవితాన్ని ఎప్పుడు ఆలోచన చేసుకోను. నేను ఎప్పుడు కిందే ఆలోచన చేస్తా. ప్రతిదీ ఈ రోజుకి ఇది చాలే, ఈ రోజుకి ఇది చాలే, కిందే. ఎందుకనంటే నేను అక్కడ ఆలోచన చేశాను అనుకోండి, అది నాకు అందకపోతే జీవితంలో నాకు ఉండేది నిరుత్సాహమే. కాబట్టి అక్కడ నేను ఉన్నాను, ఎప్పుడు అక్కడ దాని గురించి ఆలోచన చేయను. నేను ఎప్పుడు కిందే ఆలోచన చేస్తా, కిందే ఆలోచన చేసుకుంటా. ఆయన చాటున వెళ్ళిపోతూ ఉంటా. ప్రభా రేపేమో నాకు తెలియదు, నువ్వు ఎలా నడుపుతావు నడిపించుకో అంతే. ఇంకా అంతే. అందుకునే కదా మొన్న ఎవరో అంటే, ఎప్పుడు ముగిస్తారు దాన్ని, ఈ సంవత్సరం ఓపెనింగ్ చేస్తారా దేన్ని? దీని అయిపోయింది కదండి. దాన్ని ఇక్కడ దీన్ని వదిలేసేయండి, ఇంకా దీనికి అయిపోయింది, ఇంకేం లేదు ఇక్కడ. డిసెంబర్ కల్లా ఓపెన్ చేసేస్తారా అంటే నాకు టార్గెట్ లేదండి. నాకు టార్గెట్ ఉన్నవాడు భయపడతాడు. అవలేదే. అందుకునే కదా ఒత్తిడి తీసుకురావాలంటే ముందు ఈరోజు ఉద్యోగస్తులు ఏమిస్తున్నారు? టార్గెట్. 30 చేయాలి, 40 చేయాలి, 50 చేయాలి, 100 చేయాలి. ఇది టార్గెట్. నాకేం టార్గెట్ లేదండి. ఆయన ఎప్పుడు చేసుకుంటాడో అప్పుడు చేసుకుంటాడు. లేదంటే జీవితంలో నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు, అంతే. అది ఎంత జీవితానికి ఎంత ప్రశాంతతనిస్తుంది. నేను అది సాధించాలి, నేను ఇది సాధించాలి, నేను అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఆయన నాతో ఉంటే అన్నీ ఆయన నాకు ఇస్తాడు. హల్లెలూయా. నేను ఆశించే దానికంటే గొప్పది ఇస్తాడు ఆయన. ఆమేన్. మీకు ఇక్కడ ఉదాహరణకి ఇంకా మీకు అర్థమయ్యే భావంలో మీకు చెప్తాను. మీకు అర్థమయ్యే భావంలో ఎస్ఎన్ గారు మీటింగ్స్ పెట్టినప్పుడు సంచితో కానుకలు పట్టేవాళ్ళు. సరే, అక్కడ వరకు ఓకే. కానీ మందిరాలకు వచ్చేపాటికి, మన కార్యక్రమాలకు వచ్చేపాటికి దైవజనులు అలా చేసేవాళ్ళు కాదు. ఓ పాట పాడుతూ ఉంటే సంచి పట్టుకుని వస్తూ ఉంటారు. అవి నాన్నగారికి అంత ఎందుకో దేవుడు చెప్పినందుకు సరే దాన్ని మార్పు చేశారు. ఒకటి అనేవారు, సంచి పట్టుకుని మనం వెళ్ళేటప్పుడు ఎవరైనా కానుక ఇవ్వాలనుకుంటే, కానుక సంచి పెట్టారు కాబట్టి బలవంతంగా సంచి పెట్టారు కాబట్టి వెయ్యాలి కాబట్టి వేస్తారు. వద్దు, అటువంటి బలవంతమైన కానుకలు మనకు వద్దు. ఈ సంచులు బట్టి తీసుకొచ్చే కానుక కంటే హృదయపూర్వకంగా వేసే ఒక వ్యక్తి వేసే కానుక ఈ సంచుల్లో వచ్చిన వాడు అన్నిటికంటే ఎక్కువగా ఉంటాయి. అర్థమైందా మీకు చెప్పింది? నేను ఎందుకు ఈ మాట చెప్పాను? ఆగండి, ఇంకా అవలా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనం ఆశించిన దాన్ని మనం ఏదో పొందుకుందామని పరుగులు తీస్తే మనం అందుకోలేం. కానీ ఆయన దయ కలిగి మనం పొందుకునేదే అధికంగా ఉంటుంది. కాబట్టి జీవితంలో, మరలా చెప్తాను, జీవితంలో దేవుని మీద ఆధారపడి ఆనుకుని విశ్వాసం కలిగి సాగిపోతూ మనం ముందుకు సాగిపోతున్నప్పుడు, ఇదిగో మన స్థితి ఇక్కడే ఉండాలి. ఆశ ఉన్నతంగా ఉన్నా మనం ఎప్పుడు ఆలోచన కిందే ఉండాలి. ఎవరైనా సేవకులు వస్తే లేచి నిలబడి వందనాలు చెప్పామనుకోండి, ఏమండి మీరు పెద్ద సేవకులు అయ్యారండి, పెద్ద సేవకులా, ఏమండి మీరు కూడా వాడబడుతున్నారండి, నాకు ఏం లేవు. నిలబడి వందనాలు చేయటమే. ఎందుకనంటే నేను ఎప్పుడు కిందే ఆలోచన చేసుకుంటా. నేను అక్కడ ఆలోచన చేసుకున్నాను అనుకోండి, ఎవరైనా వందనాలు చెప్పదు చూసా నాకు వందనాలు చెప్పలేదు అనిపిస్తుంది నాకు. ఎందుకు అసలుగా కిందే ఆలోచన చేసుకున్నాను అనుకో, నేను నా ఆలోచన కిందే ఉందనుకోండి, అంటే తగ్గించుకోవటానికి సాదృశ్యం. అసలు ఎందుకు ఎక్కడ బాధపడం, ఎక్కడ దిగులు చెందాం, జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. అప్పుడు ముఖంలో చిరునవ్వు ఉంటుంది. మీకు ఇంకో మాట చెప్తా, నాకు 80 మార్కులు చాలు అనుకున్నారనుకోండి, 100 వచ్చినాయి అనుకోండి, ఆనందిస్తారు లేదా? అదే 100 కావాలనుకున్నప్పుడు 80 వచ్చినాయి అనుకోండి, సంతోషంగా ఉంటారా? ఈరోజు జీవితం అలాగే ఉంది. అందరి జీవితాలు ఏదో అందుకోవాలి, ఏదో సాధించాలి. మనం ఎంత పరుగులు తీసినా అది మన వల్ల ఏది కాదు. దేవుణ్ణి అడుగుతూ, ప్రభువా నా జీవితం ఇది నువ్వు ఇలా చేయాలనుకుంటే ఇలా చేయి ప్రభువా అని చెప్పని మన ఆలోచనలు మనం ఏ స్థితిలో తగ్గించుకుని మనం ముందుకు సాగిపోతూ ఉంటే ఆయన చెయ్యదలిచింది ఏదో ఒక రోజు తప్పనిసరిగా చేసి తీరతాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం ఆత్మీయ జీవితం. అది లేకే ఈరోజు గొడవలు, అవి లేకే ఈరోజు సమస్యలు, అవి లేకే ఈరోజు ఇబ్బందులు జీవితంలో, కుటుంబాలలో. దేవుని సేవకునిగా చెప్పి వెళుతున్నాను, అభిషేక బలం, భక్తి తగ్గింపు. భక్తి దేనికి మూలం?
తగ్గింపుకు. నువ్వు భక్తి గలవాడవా, నువ్వు తగ్గించుకుని బ్రతుకుతావు. అంతే, నువ్వు తగ్గించుకుని బ్రతుకుతావు. ఆ తగ్గింపులోనే నీ సకల ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఈరోజు భక్తి చేద్దాం, దేవుని చేత ఆత్మబలాన్ని పొందుకుందాం. అటువంటి కృప దేవుడు నాకు మనందరికీ ఇచ్చునుగాక. ఏం బలం? ఆత్మబలం. ఏ బలం? జ్ఞానబలం. ఏ బలం? అభిషేక బలం. ఆఖరి మాట, మళ్ళా వారానికి ఆఖరి మాట, సమూయేలు మొదటి గ్రంథం 16-13 చూసుకుని ముగించుకుందాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. ఎవరికక్క? సహోదరులక. ఎవరికి? దావీదుకి. తలలు పైకెత్తండి. మూడో వ్యక్తి మహాబలవంతుడు, మామూలుడు కాదు. ఎంత బలం కలిగిన వాడంటే ఇతని గురించి కూడా రాయబడి ఉంది. సింహాన్ని చీల్చాడు, ఎలుక బండిని చీల్చాడు. ఆగండి ఆగండి ఆగండి, ఇంకొకటి ఉంది. ఎవరిని? గొలియాత్. ఈరోజు కూడా గొలియాత్ని చంపాడంటే అందరు పిల్లలు కూడా చక్కగా నాటకాలు వేసి చూపిస్తున్నారు, స్క్విట్లు వేసి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి, తల్ల పైకెత్తి నా మాట్లాడండి. కొంచెం లోతుగా వెళ్ళి గ్రహించుకుంటే కొన్ని మనకు అర్థమవుతాయి. ఇశ్రాయేల్ ప్రజలు అందరూ ఉండగా, ఆ దేశానికి రాజు ఉండగా, సైన్యాధిపతి ఉండగా, సైన్యాధిపతి కానీ రాజు కానీ వెళ్ళనది దావీదు ఎందుకు వెళ్ళాడు ముందుకి? ప్రతిదీ ధ్యానించితే నాకు అర్థమయ్యేది. మరొకసారి, ఇశ్రాయేల్ ప్రజలు, సైన్యం, సైన్యాధిపతి, రాజుగారు ఉండగా గొల్యాతు వేస్తున్న సవాళ్ళకి రాజుగారు కానీ సైన్యాధిపతి కానీ సైన్యము కానీ ప్రజలు గాను రాని ఒక యవనస్తుడు ఎందుకు ఆ యుద్ధపు రంగంలోనికి వెళ్ళాడు? దేనిని బట్టి జయించాలనుకుంటున్నాడు? తల్లి చెప్పినట్లు ఆఖరిది విశ్వాస బలం. హల్లెలూయా. అతనికి విశ్వాస బలం ఉంది. ఎందుకు ఆ విశ్వాస బలం ఉంది? ఆగండి, కొంత ఆలోచన చేద్దాం. ఎందుకు వెళ్ళాడు? 16 కదక్క చదివింది, 16 కదా కదక్క అధ్యాయం, 16వ అధ్యాయంలో సౌలు ఉండగా సమూయేలు దావీదును రాజుగా అభిషేకించాడు. అవునా కదా? అభిషేకించాడు. ఇప్పుడు ఉన్న రాజు ఏం చేయలేకపోతున్నాడు, రాబోయే రాజుగా నేను ఏదో ఒకటి చెయ్యాలి. దేవుడు నన్ను అభిషేకించాడు. తన పిలుపేంటో, దేవుడు తన దేని కొరకు ఏర్పరచుకున్నాడో, దేని కొరకు ప్రత్యేకపరచుకున్నాడో అది ఎరిగిన వాడు జీవితంలో విశ్వాస బలాన్ని కలిగి ఉంటాడు. కాస్త బిగ్గరగా, ఇంకాస్త బిగ్గరగా హల్లెలూయా. 16లో అభిషేకించాడు రాజుగా సౌలు ఉండగానే. 17లో గొల్యాతు వచ్చాడు. ఎవ్వరూ రాని స్థితిలో, యుద్ధము చేయని స్థితిలో తాను దేని కొరకు దేవుని చేత ఏర్పరచబడ్డాడో ఎరిగి, అందుకునేనేమో నన్ను సమూయేలు అభిషేకించాడు, ఈ సమయం కోసమేమో నేను వెళ్ళాలి, నా దేవుడు పక్షంగా నిలబడాలి, ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని ఇదిగో సర్వలోక ప్రజలు తెలుసుకోవాలి అని విశ్వాస బలం గలవాడై యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. ఆమేన్. చాలామంది ఈరోజు దేవుడు అసలు ఎందుకు కోరుకున్నాడు? ఆయనకి వంట చేసి పెట్టడానికి. నన్ను ఎందుకు కోరుకున్నాడు? ఈ పిల్లలకి అనటానికి. నన్ను ఎందుకు కోరుకున్నాడు? ఈ ఉద్యోగం చేయటానికి. నన్ను ఎందుకు కోరుకున్నాడు? ఈ వ్యాపారం చేయటానికి. ఇంతవరకే ఆలోచన చేస్తున్నారు కానీ అసలు దేవుడు నన్ను ఎందుకు కోరుకున్నాడు, నా పట్ల ఆయన ఏర్పాటు ఏమై ఉంది, అది గుర్తెరిగిన వాడు విశ్వాస బలాన్ని కలిగి ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రాజ్యానికి ఫస్ట్ పర్సన్ నేను చెప్పాలంటే దావీదే. అతనితో సౌలు యొక్క రాజుగా ఉన్నప్పటికీ అభిషేకం వచ్చింది కాబట్టి, పట్టాభిషేకం జరగల, అభిషేకం ఉంది కాబట్టి, దేవుడు అభిషేకించాడు కాబట్టి, రాజు వెళ్ళవలసిన స్థానంలో, సైన్యాధిపతి వెళ్ళవలసిన స్థానంలో ఒక దావీదు ముందుకు వెళుతున్నాడు విశ్వాస బలముతో. అతడు కోరుకున్నది దేవుడు ఎందుకో తెలుసుకున్నాడు. మరి ఈరోజు నీవు, నేను ఎప్పుడు అదే అనుకుంటా, మచ్చొక క్రైస్తవుడు అనేవాడు ఒక్కడు లేని నా గ్రామంలో 11 మంది సంతానం, అన్ని జనుల కుటుంబంలో ఒక కుటుంబాన్ని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఆ 10 మంది విగ్రహారాధికుల మధ్య వాళ్ళని కోరుకొని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? అది ఎరిగి గ్రామంలోకి అడుగు పెడితే ఊరంతా ఒకటైన విశ్వాస బలం చేత గెలవగలిగాను. హల్లెలూయా.
ఈరోజు అక్కడ మందిరం కట్టబడి ఉంది, అక్కడ సేవ జరుగుతుంది. ప్రారంభం నుండి ఉన్నవారు ఇదిగో నా దేవుని నా ద్వారా జరిగించిన ఆ పరిచర్యలో ఉన్న విశ్వాసులు నేటికి స్థిరపరచబడి సాగిపోతూ ఉన్నారు. ఊరంతా ఒకటి, ఒక్కడిని. విశ్వాస బలం. ఎందుకో తెలుసా? పని నాది కాదు, ఎవరిది? దాని కొరకు దేవుడు నన్ను కోరుకున్నాడు. ఈరోజు ఈ వంశంలోనికి దేవుడు నన్ను ఎందుకు పంపాడు? ఈ గోత్ర ప్రజలకు ఎందుకు పంపాడు? ఈ ఇంటిలోనికి ఎందుకు పంపాడు? ఈ గ్రామంలోకి ఎందుకు పంపాడు? ఈ ఉద్యోగంలోకి ఎందుకు పంపాడు? ఇదిగో ఈ వ్యాపారం ద్వారా ఎందుకు జరిగిస్తూ ఉన్నాడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుని ఏర్పాటు ఏంటి? దేవుని ఏర్పాటు ఏంటి? అనంతపురంలో చదువుకున్నప్పుడు ఒకటే అడిగా, ఎందుకు పంపుతున్నావు నన్ను? కృష్ణదేవరాయల యూనివర్సిటీ ఉంది అక్కడ. ఎవ్రీ సండే అక్కడికి వెళ్ళి యవనస్తులకి వాక్యం చెబుతూ వచ్చేవాళ్ళం. అనంతపూర్ సిటీ మొత్తానికి వాటర్ ఇచ్చే చెరువు ఊరు బయట ఉంటుంది, దాని చుట్టూ ఒక 300 ఇళ్ళు. ఉదయాన్నే సైకిల్ మీద ట్రాక్స్ పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉండగా నేను వచ్చేటానికి అక్కడ మందిరం కట్టబడి ఉంది. ఓహో, దేవుడు ఎందుకు నడిపించి ఉంటాడు. హల్లెలూయా. హైదరాబాద్ వెళ్ళాను. నామాల గోడానో ఏదో ఉంది, మర్చిపోయా. నామాల మీ ఇంకా చాలా గోడలు ఉన్నాయిలేండి. నేను ఉన్నది నామాల గోడలో. అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 10 కిలోమీటర్ల యువతలు ఉంటుంది. అక్కడ ఉండి చదువుకుంటా, 2 సంవత్సరాలు చదువుకుంటా. ట్యాంక్ బండ్ పక్కన సమీపంలో ఒక హై స్కూల్ ఆరాధన జరుగుతూ ఉంటే అక్కడ సేవకుడు యవనస్తులు ఎవరైనా లేచి, అక్కడ 2 వాక్యాలు ఉంటాయి, మొదటి వాక్యం రెండో వాక్యం. లేచి ఎవరైనా వాక్యం చెప్పండి. యవనస్తులు చాలా కాలం అయిపోయిందంటే ఎవరు లేకపోతుంటే లేచి దేవుని వర్తమానం ప్రకటించడం మొదలుపెట్టి అక్కడ వాళ్ళకు రోషం వచ్చింది. నేను మొన్న వచ్చాడు, అప్పుడు ఇటు వాక్యం చెప్తున్నాడు, ఇక్కడికి వచ్చాను. అక్కడ సంఘం కట్టబడింది. హల్లెలూయా. అక్కడి నుంచి వచ్చి రాజమండ్రి వెళ్ళా. 4 సంవత్సరాలు ఫిజియోథెరపీ, 4.5 ఇయర్స్ అక్కడ చదువుకున్నప్పుడు ఈరోజు రాజమండ్రి పేపర్ మిల్ సెంటర్లో ఈరోజు మందిరం కట్టబడి ఉంది. నేను ఏ రూమ్లో ఉండి చదివానో అక్కడే ఆరాధనలు ప్రారంభించాం. ఈరోజు స్థిరపరచబడి అక్కడ ఆరాధన ఉంది. చదువులన్నీ పూర్తి చేసుకుని ఇంటి దగ్గరికి రాగానే, ప్రభా నన్ను ఎందుకు తీసుకొచ్చి తల్లి ఇంటి దగ్గర పెట్టావు ప్రభా, నా పట్ల నీ సంకల్పం ఏర్పాటు ఏంటి అని అడుగగానే గరిగిపారు సంఘాన్ని కట్టాడు, పెనమకూరు సంఘాన్ని కట్టాడు, తిరిగి తీసుకొచ్చి కొమ్మూరు సంఘాన్ని కట్టి ఆయన సంకల్పంలో తీసుకొచ్చి విజయవాడ పట్టణంలో పెట్టాడు. నేను ఈరోజు అడుగుతున్నాను, దేవుడు నన్ను ఎందుకు తెచ్చావు ఈ పట్టణానికి? నీ ఏర్పాటు ఏమై ఉంది? దాన్ని చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఐఆమ్ రెడీ. హల్లెలూయా. నీ ఏర్పాటు ఏమై ఉంది? ఎందుకు తెచ్చావు? నీ సంకల్పం ఏమై ఉంది? నీ ఏర్పాటు కోసం నేను వేచి ఉన్నాను ప్రభువా. ఆఖరిగా నన్ను అసలుగా దైవజన కుటుంబంలోనికి ఎందుకు తెచ్చావు? నేను ఎక్కడో బ్రదర్ అండ్ ఫెలోషిప్లో ఉన్నవాడు, నన్ను తీసుకొచ్చి ఆత్మ సంబంధమైన పరిచర్యలో దైవజన కుటుంబంలోకి ఎందుకు తెచ్చావు? అనుదినం నేను చేసే ఒక ఆలోచన, ఓహో ఇటువంటి సమస్య వస్తుంది, ఆ సమస్యలో మౌనంగా ఉండాలి. ఈ సమస్యల్లో ఇదిగో ఓర్పు కలిగి ఉండాలి. ఇంకొకళ్ళు అయితే ఇంకా పెద్ద అవుతాయేమో సమస్యలు, నన్ను ఎందుకు తీసుకొచ్చాడేమో, మౌనంగా పోదాం, ఆయన చేయదలిచింది చేస్తాడు. ఒక్కళ్ళు హల్లే చెప్పలా, కొట్టుకుంటే చూసేనట్టుగా ఉన్నారు మీరు. నిజమే కదా. నేను ఈరోజు కూడా ఇంటికి ఎందుకు తెచ్చావు? నేను రాలా. నన్ను ఎందుకు తెచ్చావు? నా పట్ల ఎందుకు? నీ ఏర్పాటు ఏమై ఉంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒక సేవకుడిగా నేను ఆలోచిస్తున్నాను, ప్రతిదీ నేను ఆలోచిస్తూ ఉన్నాను. నువ్వు ఆలోచన చేస్తే దేవుని ఏర్పాటు నీకు తెలుస్తుంది, అప్పుడు నీకు విశ్వాస బలం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. 2025 అటువంటి గ్రహింపులోనికి ప్రభు మనల్ని తెచ్చి ఇదిగో మనకు విశ్వాస బలం ఇచ్చి, అయిపోయాడు వీడు అంతు చూద్దాం అనుకున్నాడు సాతాను. అడిగాడు, తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు అంతా శీతాకాలం ఏంటో చలి వస్తుంది, చలి కాల్చుకుంటున్నాడు ఎవరు? ఒక పేతురేనా? పౌలు దీవిలో నుంచి, సముద్రం నుంచి కొట్టుకొచ్చి దీవిలో చలి కాల్చుకుంటే ఆ పుల్లలోంచి వచ్చి ఏం కలిసింది? ఇప్పుడు గుర్తొచ్చింది, పాము అంటున్నారు అందరూ. అక్కడ చలి కాల్చుకుంటున్నాడు కదా, తీసి పక్కన పడేశాడు. అందరూ చూస్తున్నారు, ఈ చచ్చిపోతాడు. ఈ బతకడు. ఎందుకంటే ఈ దీవిలోనే భయంకరమైన విషపాము, అది తీసి అక్కడ పక్కన పడేసి అంటాడు వాళ్ళందరితో, ఇదిగో దేవుడు నన్ను ఎందుకు కోరుకున్నా నాకు తెలుసు. రోమాలో చక్రవర్తి ఎదుట నిలబడి సాక్షిగా ఉండాలని దేవుడు చెప్పాడు. నేను వెళ్ళాలి, చక్రవర్తి నిలబడాలి, దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. ఈ లోపు
తుఫానే వచ్చినా, సునామీ వచ్చినా, విషపురుగు కరిచినా, నా జీవితంలోకి ఎన్ని ఆపదలు వచ్చినా అవి నన్నేమీ చేయలేవు. విశ్వాస బలం ఎక్కడి నుంచి వచ్చింది? తన ఏర్పాటు గుర్తెరిగాడు, ముందుగా తెలుసుకున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు ఎందుకు ఆయుష్కాలను పొడిగిచ్చాడు మనల్ని? ఎందుకు దేవుడు ఇంకా మనల్ని క్షేమంగా ఉంచుతున్నాడు? మన పట్ల ఆయన ఏర్పాటు ఏమై ఉంది? త్వరగా వాటిని మనం అందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మన 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 ద్వారా ఆయన ఏం చేయించాలనుకుంటున్నాడు, ఏం జరిగించాలనుకుంటున్నాడు, అది గుర్తెరిగినప్పుడు మనకు విశ్వాస బలం ఉంటుంది. ఆ బలముతో ఈరోజు చెప్తున్నా కదా, మహాబలవంతులమై ఉందుముగాక. హల్లెలూయా. నేను చెప్పే ఈ 4 క్వాలిటీస్ ప్రతిదీ ఆత్మీయ తండ్రికి అన్వయించి చూస్తే వారు అలాగే బ్రతికారు. ఆత్మబలముతో, తర్వాత జ్ఞానబలముతో, ఆ తర్వాత అభిషేక బలముతో, విశ్వాస బలం. ఎందుకో తెలుసా? వారిని ఎందుకు పిలిచాడో దేవుడు వారి గుర్తెరిగారు. ఈరోజు కూడా దేవుని సేవకునిగా చెప్తున్నాను, మనల్ని ఎందుకు కోరుకున్నాడో మనకు తెలిస్తే దేన్ని మనం పట్టించుకోం. జీవితం ఎదురైనవి మన పట్ల ఆయనది వేరేది ఉంది, ఆయన చేసుకుంటాడు, దాంట్లో పడిపోతూ ఉంటాం. విశ్వాస బలం కలిగి అటువంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు బలము నుండి అధిక బలము నుండి చెప్పండి మహాబలం అడుగుదామా? ప్రభువా, సంసోనికి ఇచ్చిన మహాబలం ఆత్మబలం, సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానబలం, ఏలియాకి ఇచ్చిన అభిషేక బలం, దావీదుకి ఇచ్చిన విశ్వాస బలం నాకు కూడా ఇవ్వండి అయ్యా. ఈ సంవత్సరం సమర్పించుకుంటాను నీ కొరకు, ప్రార్థిస్తాను నీ సన్నిధిలో, భక్తిని చేస్తానయ్యా తగ్గించుకొని. మూడవదిగా, దావీదులాగా నన్ను ఎందుకు పిలిచావు నేను గుర్తెరుగుతాను. బలము నుండి అధిక బలం నుండి మహాబలం పొందుకుందామా? ఆశ ఉందా? అడగండి. అయితే సరిపెట్టుకుందామా జీవితాన్ని? సంవత్సర ప్రారంభంలో ప్రభు మాట ఇస్తా ఉన్నారు, నేను నా ప్రజలకి బలమును అనుగ్రహిస్తా. బలం నాది, నేనివ్వాలి. నా బలాన్ని నేను మీకు దానంగా ఇవ్వాలనుకుంటున్నాను. మన ప్రభు బలవంతుడు, ఆయనకున్న బలాన్ని మనకు దానం చేయాలనుకుంటున్నాడు. నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే చాలనుకుంటున్నావా? లేదు. అసలు ఎందుకు ఇచ్చాడు నాకు ఈ ఉద్యోగం? నా చేతికి ఎందుకు ఈ వ్యాపారాన్ని ఇచ్చాడు? నాకెందుకు ఈ కుటుంబాన్ని ఇచ్చాడు, ఈ బిడ్డల్ని ఇచ్చాడు, ఈ సెంటర్లు నాకెందుకు ఇచ్చాడు, ఈ సేవను నాకెందుకు ఇచ్చాడు? ఆ ఏర్పాటును గుర్తెరిగిన వారందరూ విశ్వాస బలాన్ని కలిగి ఉంటారు. ఆ విశ్వాసమే మనకు అన్ని విషయాల్లో జయమిస్తుంది. ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నేనిస్తా అడుగుతున్నావు కదా, మహాబలం కావాలి, నేను ఇస్తా. ఆత్మబలాన్ని, జ్ఞాన బలాన్ని, అభిషేక బలాన్ని, నిజమే విశ్వాస బలం కావాలా? అడుగు. మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడైన గొప్ప దేవానికి స్తోత్రాలు నాయనా. మహాబలము చేత నడిపిస్తానని ఈరోజు మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. బలమే కాదు, అధిక బలము కాదు, కానీ మహా బలము తండ్రి, గొప్ప బలముతో మీరు నడిపించబోతున్నారని విశ్వసిస్తూ స్తుతిస్తున్నాం ప్రభా. అవునయ్యా, మా పితరులకి ఏ విధముగా తండ్రి వారి జీవితాలు నిలుపుకుని ఉంటే వారికి ఏ విధమైన బలమునిచ్చి మీరు నడిపించారో ప్రభా, ఆ విధముగా నీ ఆత్మ బలముతో, జ్ఞాన బలముతో ప్రభా అయా నీకు స్తోత్రములు తండ్రి. విశ్వాస బలముతో ప్రభా అయా మీరు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అవునయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. నీవిచ్చే బలం ఎంతో గొప్పదయ్యా, నీకు స్తోత్రం. దానికి తగిన కృపలు మేమును కలిగి ఉండునట్లుగా ప్రభా అయ్యా మీరు సహాయము చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. పలకబడిన ప్రతి మాట తండ్రి మా జీవితాల్లో స్థిరపరచబడి ప్రభా ఆ యొక్క వాక్కును అనుసరించి మేము అడుగులు వేయచ్చు ప్రభా. నీ యొద్ద నుండి ఆ బలమును మేము పొందుకుని ఈ సంవత్సరం అంతా కొనసాగటానికి మీరు సహాయము చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. నీ సేవకుని మీరు బలపరచి ఇప్పటి వరకు మీరు
వాడుకున్న విధానము కొరకు నీకు స్తోత్రం. అభిషేక బలముతో మరింత మీరు నింపి నిలబెట్టమని వేడుకుంటూ ఘనమైన మీ నామమునకు మహిమ కలుగునట్లుగా తండ్రి అయా ప్రతి కుటుంబాన్ని నిలిపి బలవంతులుగా నిలిపి ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మునిక నిత్య ఆదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడవచ్చు పర్యంతరం సదాకాలం మనందరికీ ఆత్మబలం, జ్ఞానబలం, అభిషేక విశ్వాస బలాలు ఇచ్చి ఆయన రాకడకే మనందరినీ ప్రభు సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా.